బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ నటి షావుకారి జానకి కన్నుమూశారు. 94 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు జానకి. కొంతకాలంగా వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జానకి వారం రోజుల క్రితం శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం తను మరణించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించారు జానకి. 400కు పైగా చిత్రాలు నటించారు షావుకారి జానకి. సో బహుశా మీరు చాలామంది కూడా గతంలోని ఈ సినిమాలు చూస్తుంటారు. సో ఆ మనిషిని, ఆ వ్యక్తిని చూడగానే మీకేమనిపిస్తోంది? మీకున్నటువంటి ఆ మంచి మెమొరీ ఆ సినిమాల్లో కానీ, తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ స్టోరీలో మీకు గుర్తున్న అంశాలు కానీ మాతో షేర్ చేసుకోండి. సో 400కు పైగా సినిమాలు నటించింది. అన్ని లాంగ్వేజెస్లో, తెలుగు, తమిళం, మలయాళం, ఇలా అనేక సినిమాలు నటించారు ఆవిడ. సో ప్రస్తుతానికి షావుకార్ జానకి మరణం అంటే ఇక్కడ షావుకార్ అనేది సినిమా పేరు. ఆ సినిమా పేరు తర్వాత నుంచి తన ఇంటి పేరుగానే మారిపోయింది అది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా పాపులర్ నటి. సో 4 సీఎంలతో కలిసి నటించింది జానకి. 1949లో రక్షారేఖతో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. షావుకారు సినిమాతో షావుకారు జానకి గుర్తింపు పొందింది. కన్యాశుల్కం, రోజులు మారాయి, డాక్టర్ చక్రవర్తిలో కీలక పాత్రలు పోషించింది. చివరిసారిగా అన్ని మంచి శకునములైనటువంటి ఒక సినిమా, అన్ని మంచి శకునములైనటువంటి సినిమాలో కనిపించింది షావుకారు జానకి. 2022లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 1931 డిసెంబర్ 31న రాజమండ్రిలో జన్మించారు జానకి. షావుకారు జానకి మృతిపై సినీ ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి అనింద్ర అందిస్తారు. అనింద్ర, షావుకారు జానకి మరణం పైన అటు టాలీవుడ్ అండ్ కాలీవుడ్ కానీ, కన్నడ, తమిళ్, మలయాళం ఈ లాంగ్వేజెస్లో వచ్చిన సినిమా ప్రముఖుల నుంచి ఎటువంటి సంతాపం దొరుకుతోంది? సో ఎటువంటి సమస్యతో బాధపడుతూ తను చనిపోయారు? మనోజ్, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మరోసారి తీరం లోటు ఏర్పడింది. దశాబ్దాల పాటు తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన గొప్ప నటి పద్మశ్రీ షావుకారు జానకి ఇక లేరు. వయోభారంతో పాటు తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని ఆళ్వారిపేట కావేరీ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్న దిగ్గజ నటి షావుకారు జానకి శుక్రవారం మధ్యాహ్నం 1:59 తుదిశ్వాస విడిచినట్లు దక్షిణ భారత నటీనటుల సంఘం, నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ అధికారికంగా ప్రకటించారు. దీంతో సినీ లోకమంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, కమల్ హాసన్ వంటి వాళ్ళు తమ సంతాపాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ, సో దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు మొత్తం అంతా సోషల్ మీడియాలో ఎక్కడ పుట్టారు షావుకారు జానకి అనేది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, తన జర్నీ ఎలా సాగింది అనేది మొత్తం కూడా మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో మొత్తం సెలబ్రిటీస్ నుంచి తన అభిమానులు అంతా కూడా సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సో అయితే ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో శంకరమంచి జానకిగా జన్మించినటువంటి ఆమె జీవిత ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. చిన్నతనంలోనే వివాహం చేసుకున్న జానకి గర్భవతిగా ఉన్న సమయంలోనే మెట్రికులేషన్ పరీక్షలు రాశారు. తర్వాత ఉత్తీర్ణులు అయ్యారు. ఆ తర్వాత గౌహతి విశ్వవిద్యాలయం నుంచి పట్టా అందుకున్నారు. తర్వాత రేడియో జాకీగా ఆమె కెరీర్ ను మద్రాస్ ఆకాశవాణిలో రేడియో జాకీగా కెరీర్ ను ప్రారంభించి ఎల్వి ప్రసాద్ డైరెక్షన్ లో 1950లో వచ్చినటువంటి షావుకారు చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. తొలి చిత్రమే సంచలన విజయం సాధించడంతో ఆ సినిమా పేరే ఆమె ఇంటి పేరుగా మారి షావుకారు జానకిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నాజర్ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన, లెజెండరీ స్టార్ షావుకారు జానకి మరణం తీరని లోటు ఆమె భౌతికాయాన్ని అభిమానుల సందర్శనార్థం ప్యానంపేటలోని సెంట్ ఆఫ్ రోడ్ నివాసంలో ఉంచుతున్నామని ఆయన తెలియజేశారు. భాషల సరిహద్దులు కూడా దాటి తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వందలాది చిత్రాల్లో షావుకారు జానకి విలక్షణమైనటువంటి పాత్రలు పోషించారు. 1952లో వలయాపతి చిత్రంతో తమిళంలో కూడా అడుగుపెట్టి 1959లో కన్నడ విలక్షణ నటుడు రాజ్ కుమార్ తో కలిసి భారతదేశపు తొలి పాన్ ఇండియా చిత్రంగా భావించే మహిషాసుర మర్దినిలో కూడా నటించారు. ఆమె చెల్లెలు కృష్ణకుమారి కూడా తెలుగులో గొప్ప నటిగా కూడా వెలుగొందారు.
తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ఆమె బుల్లితెరపై దూరదర్శిని నాటి నుంచి జీ తెలుగులో వచ్చినటువంటి వరూదిని పరిణయం వరకు కూడా సీరియల్స్ లో కూడా యాక్ట్ చేశారు. చివరిగా నందిని రెడ్డి డైరెక్ట్ చేసినటువంటి అన్ని మంచి శకునములే అనే సినిమాలో 2023 చిత్రంలో 2023లో అన్ని మంచి శకునముల చిత్రంలో చివరిసారిగా కనిపించారు షావుకార్ జానకి. చిత్రసీమకు ఆమె చేసిన అసమాన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించడం జరిగింది. అలాగే షావుకార్ జానకి భౌతికాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖులు సందర్శించేందుకు సిద్ధం చేశారు. జానకి మృతి పట్ల తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమలకు చెందినటువంటి పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ అనింద్ర. సో షావుకార్ జానకి, ఆ సినిమా తర్వాత నుంచి తన పేరు షావుకార్ జానకిగా మారిపోయింది. సో సుమారుగా 7 దశాబ్దాలకు పైగా నటులతో 4 తరాల ప్రేక్షకుల్ని అలరించారు షావుకార్ జానకి. సో ఈరోజు మధ్యాహ్నం 1:59 సమయానికి ఆవిడ ఆ ఆసుపత్రిలో, చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఒక హీరోయిన్గా మొదలైనటువంటి తన కెరీర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, తల్లిగా, అమ్మమ్మగా ఎన్నో రకాలైనటువంటి పాత్రల్ని తను ఇట్టే అవపోసాన పట్టి నటిస్తూ ఉండేవారు. ఆమె జీవితంలో కేవలం ఒక సినిమా కెరీర్ మాత్రమే కాదు, దక్షిణ భారత సినిమా పరిణామానికి ఒక సాక్ష్యంగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక షావుకార్ జానకి అసలు పేరు శంకరమంచి జానకి అంట. 1931 డిసెంబర్ 12 తేదీన రాజమండ్రిలో తెలుగు మహిళ. సో రాజమండ్రిలో జన్మించారు ఆవిడ. ఆమె చెల్లెలు మరొక ప్రముఖ నటి కృష్ణకుమారి. సో చాలా చిన్న వయసులోనే కళారంగంతో ఆమె అనుబంధం ఏర్పడింది. కేవలం సినిమాల్లోనే కాదు, రేడియోలో కూడా ఒక కళాకారిణిగా పనిచేస్తూ ఉండేదట. అక్కడి నుంచి ఆమె ప్రయాణం సినిమాల వైపుగా మళ్ళింది. 1950లో ఎల్వి ప్రసాద్ తెరకెక్కించిన షావుకారు సినిమాతో ఆమె తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం అయ్యారు. ఇక జానకి అంటే షావుకారు, షావుకారు అంటే జానకి అనే రకంగా ఆ సినిమా అంతలా తను అలరించారు. ఇక హీరోయిన్గా ఒక ప్రత్యేక స్థానం కూడా తెచ్చుకున్నారు ఆవిడ. సో ఆ రోజుల్లో హీరోయిన్ అంటే కేవలం అందం మాత్రమే కాదు, నటన కూడా కావాలి. సో ఆ విషయంలో షావుకార్ జానకి తనదైన ముద్ర వేశారు. తెలుగు రోజులు మారాయి, కన్యాశుల్కం, జయం మనదే, పాండురంగ మహత్యం, డాక్టర్ చక్రవర్తి వంటి సినిమాలకు నటించారు. ఇక సినిమా మారింది, హీరోయిన్ల పాత్రలు మారాయి, కానీ షావుకార్ జానకి ప్రయాణం మాత్రం ఎక్కడ ఆగలేదు. సో తల్లిగా, అత్తగా, బామ్మగా, గంభీరమైన కుటుంబ పెద్ద పాత్రల వరకు అన్ని రకాల పాత్రలు తను అలవొక్కగా నటించేస్తూ ఉండేవారు. 400కు పైగా సినిమాలు నటించారు. అనేక అవార్డులు, గౌరవాలు అన్నీ దక్కాయి ఆవిడకి. తమిళనాడు ప్రభుత్వం కలై మామని అవార్డు ఇచ్చింది, నంది అవార్డు ఇచ్చింది, జీవిత సాఫల్య పురస్కారాలు ఇచ్చింది. ఇలా అనేక రకాలుగా తనని గౌరవించుకున్నారు. ఇక 2022లో భారత ప్రభుత్వం తనకి పద్మశ్రీ కూడా అందించింది. 94 ఏళ్ల వయసులో తను చనిపోయారు. ఇక చివరి సినిమా అన్ని మంచి శకునములైనటువంటి సినిమాలో చివరిగా తను నటించారు. సో ఈ మరణం పైన తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖుల నుంచి కూడా సంతాపం వస్తోంది. సో లోకేష్ ఇప్పుడే రియాక్ట్ అయ్యారు. లోకేష్ కూడా షావుకారు జానకి మరణం పైన సంతాపం వ్యక్తం చేశారు. సో టాలీవుడ్ ప్రముఖులు రియాక్ట్ అవుతూ ఉన్నారు. సో చాలామంది ప్రముఖులు కూడా రియాక్ట్ అవుతున్నారు. టాలీవుడ్ నుంచి స్టార్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేశారు. సో షావుకారి జానకి మరణం పైన చాలామంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు చాలా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. సో జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ ప్రకంగా ఆయన షావుకార్ జానకి మరణానికి సంబంధించిన విషయం పైన ఆయన ట్వీట్ చేశారు. సో తెలుగు మరియు భారత సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నటువంటి షావుకార్ జానకి గారి మరణ వార్త ఎంతో బాధ కలిగించింది. జానకి గారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాలు నిలిచిపోతాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఇంకోవైపు అటు నటి, యాక్టర్ చాలామంది కూడా ట్వీట్లు చేస్తున్నారు. రైట్, కమల్ హాసన్ కూడా ట్వీట్ చేశారు ఈ విషయం పైన. సో షావుకార్ జానకి మరణం పైన చాలామంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా ట్వీట్ చేస్తున్నారు. సో తన సినిమా పేరునే ఆఖరికి తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి నటి షావుకారు జానకి. సో షావుకార్ జానకి మరణం పైన చాలామంది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేయడం చూస్తూ ఉన్నాం. సో దీనిపైన చాలామంది రియాక్ట్ అవుతున్నారు. సో 94 ఏళ్ల వయసులో ఈరోజు మధ్యాహ్నం 1:59 తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ షావుకార్ జానకి
తుది శ్వాస విడిచారు. సో వయసు రీత్యా వచ్చిన సమస్యలే ఉన్నాయని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. వయసు రీత్యా కొంత ఆరోగ్యం సహకరించడం లేదు, ఆరోగ్య రీత్యా తను కొంత చతికిల పడిపోయారని చెప్పి చెప్తున్నారు. ఎస్, జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ ఇది. సో తెలుగు మరియు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకార్ జానకి గారి మరణ వార్త ఎంతో బాధ కలిగించింది అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తున్నారు. సో మీకు గనక తనకు నచ్చిన సినిమాల్లో సన్నివేశం కానీ ఒక విషయం కానీ ఏదైనా ఉంటే కనుక షేర్ చేసుకుని ఆర్టీవీ లైవ్లో కామెంట్ చేయండి. ఫ్రమ్ ద ఫిల్మ్ లుకింగ్ at it would quench hunger to spanning 4 decades. We have worked together in many films. She was the mother, I the child, the irreplaceable acting artist of South Indian cinema, Shaukar Janaki. Idi Kamal Hassan tweet. She acted with all the heroes of that time. She was the preferred choice of my guru K. Balachandar. She has passed away. A maternal image has departed. I bid her farewell with tears. ఇది కమల్ హాసన్ ట్వీట్. సో చాలామంది ఇంకా రియాక్ట్ అవుతున్నారు. సో మీ నచ్చినటువంటి ఆ సినిమా కానీ తను చేసినటువంటి విభిన్న పాత్రల్లో మీకు గుర్తుండిపోయే సన్నివేశం కానీ మాతో షేర్ చేసుకోండి.